మన ముగ్గురం బీసీలకు కొట్లాడితే మళ్ళీ ఎవడో దొరకపోతాడు అని నేను సపోర్ట్ చేసిందా లేదా? ఏమై మహేష్ చేసిందా లేదా? అదేవిధంగా రేవంత్ రెడ్డి ఆశీర్వాదం తీసుకో పూర్తిగా, ఎందుకంటే ఆయన కొన్ని తెలియక జరుగుతున్నాయి. మాది కూడా అప్పుడప్పుడు ఇను న్యాయం జరుగుతుంది, నీకు వ్యతిరేకం కాదు. నేను రాజశేఖర్ రెడ్డిని కూడా ఏది పిసిసి ప్రెసిడెంట్ చేసిన, సత్యనారాయణ చేసిన, అదేవిధంగా ఇవాళ నాకు చాలా సంతోషం ఉంది. చాలా దూరం తర్వాత మళ్ళా ఒక బీసీ నాయకత్వం వచ్చింది. రాహుల్ గాంధీ అదే అంటున్నాడు, బీసీలకు సరి అయిన న్యాయం జరగాలి. మా వాళ్ళు మోర్ దాన్ 50% ఉన్నారు. మొన్న ఎన్నికల్లో కూడా మా అందరం వేసినాం రా ఓట్లు. 6 డిక్లరేషన్ అంబేద్కర్ ఆలోచనను ప్రతి ఒక్కరు ఓటు వేసిండు కాబట్టి ఇవాళ ఎంపీలు అయినరు, ఎమ్మెల్యే అయినరు, మినిస్టర్లు అవుతున్నారు. రేవంత్ రెడ్డి తప్పనిసరిగా రాహుల్ గాంధీ ఆలోచనను వీరు అసెంబ్లీలో బిల్లు పెట్టారు. బిల్లు పాస్ అయింది, 150 కోట్లు రిలీజ్ అయింది. కానీ ఇంతవరకు పని మొదలు పెట్టలేరు. దయచేసి రేవంత్ రెడ్డి గారు కులగానే మొదలు పెట్టి నీకు దండం పెడతాను. అన్ని పార్టీల అడుగుతున్నారు, అది చేస్తే రాహుల్ గాంధీ కూడా పార్లమెంట్ లో మాట్లాడే అవకాశం ఉంటుందని కోరుతూ మరొకసారి మహేష్ కుమార్ గౌడ్ గాడ్ బ్లెస్ యూ, మంచిగా పనిచేసి పేరు తెచ్చుకోమని కోరుతున్నా. జై తెలంగాణ, జై రాజీవ్ గాంధీ, జై రాహుల్ గాంధీ, జై సోనియా గాంధీ. నమస్కారం. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.